ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఏం చెప్పాలి ఆయనకి? ఆయన వచ్చి శిష్యరికం కోసం వచ్చారు సన్యాసాశ్రమానికి. 10 శ్లోకాల్లో ఇలా నమస్కారం చేశారు. ఏం చెప్పినా చెట్టది వరకు మాత్రం మొగటం ఇదే. అనాత్మ వస్తువులు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తిరస్కరించి తదేకో వశిష్ట శివ కేవలోహం అన్నారు. తదేకో ఒక్కటి ఏది మిగిలిపోతోందో అవశిష్టమై పవిత్రమై అది నేను అంటూ చెప్పారు. ఎవరు నువ్వు అంటే ఇప్పుడు గోవింద భగవత్పాదులు నవ్వి అర్థం చేసుకున్నారు. ఇది చంద్రతత్వం. లోకాల్ని చల్లబరచడానికి, తాపోపశాంతికి, జ్ఞానాన్ని అనుగ్రహించడానికి మహానుభావుడు పాపాలు చేస్తున్నారని కోపించి సూర్యుడిలా నిలబడకుండా చంద్రుడిలా తనే చల్లతనాన్నిచ్చి మార్చడానికి వచ్చిన శివుడు, పంచిపెట్టడానికి వచ్చిన శంకరుడు. పేరు నేను ఎందుకు మార్చాలని శంకరాచార్య అన్న పేరుతో ఆయనకి సన్యాసం ఇచ్చారు. ఎవరు నేర్పితే వచ్చింది ఇది శంకరాచార్యుల వారికి? కాదు, అసలు ఆయన మొదట చేసిన నమస్కారానికి గురువు ముగ్ధులైపోయారు. ఇలా నమస్కారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా గురువుగారికి చెప్పిన దానికి గురువుగారు ఆనందపడిపోయి పరమేశ్వరుడు నాకు శిష్యుడిగా వచ్చి నా దగ్గర శిష్యరికం తీసుకుంటున్నాడు, ఈయన పేరు నేనెక్కడ మార్చను. ఈయన జ్ఞానము నుండి ఉద్భవించిన చంద్రుడు, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశాన సర్వవిద్యానాం సకల విద్యాధిదేవత పరమశివుడు వచ్చాడు. చంద్రుడై చల్లనివాడై లోకాల్ని చల్లబరచడానికి, పాపము చేత తాపమును పొంది పునర్జన్మలు పొందకుండా ఉద్ధరించడానికి, వైదిక మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. నాకు శిష్యుడిగా కేవలం లోకధర్మాన్ని పాటించడానికి వచ్చాడంతే. ఆ శివుడు శంకరుడిగా వచ్చాడు, పేరు నేను ఎక్కడ మార్చను. నవ్వి సన్యాసాశ్రమం ఇచ్చారంతే. కాబట్టి ఎవరిప్పుడైనా అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలైనా అవతారం అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలి? గురువేరి నిజంగా చెప్పాలంటే ఎక్కడున్నా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారం చేసేవారు. గురుభక్తికి లోటు లేదు. శంకరాచార్యుల వారి గురుభక్తికి లోటే లేదు. కనపడకూడదు ఏది కంటికి కనపడినా గురువుగారిని తలుచుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అండంలో గోవింద భగవత్పాదుల్ని తలుచుకోవడం కూడా ఉంది గురువుగారిని. ఎవరు నేర్పితే వచ్చిందా భక్తి? అంటే లోకానికి ఆదర్శం. తాను శంకరుణ్ణని కూర్చుంటే లోకానికి గురుభక్తిగా ఆదర్శం ఎక్కడిది? ఆదర్శాన్ని నెలకొల్పాలంటే తాను అలా ప్రవర్తించాలి, ఆ వినయంతో ప్రవర్తించాలి. అందుకని శాస్త్రీయ సన్యాసం తీసుకున్నారు గోవింద భగవత్పాదుల దగ్గర. తప్ప ఇది ఈయనకి ఒకరు నేర్పితే వచ్చిందని చెప్పడం ఎలా? చంద్రుడికి చల్లతనం ఎవరిచ్చారండి అంటే ఏమంటే అందరికీ ఇంత చల్లతనం ఇస్తాడు కదా, అందరి మనసులలో తాపాన్ని ఆయన పోగొట్టేస్తాడు కదా, ఆయన కిరణములలో ఇంత అమృతం ఉంటుంది కదా, ఆయనకంత చల్లతనం ఎవరిచ్చారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఇంతమందికి జ్ఞానమును పంచడానికి, ఇంతమంది మనసులు చల్లపడడానికి, ఇంతమంది జీవుల యొక్క తాపమును హరించి పునర్జన్మ లేకుండా జ్ఞానమును కటాక్షించడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారికి జ్ఞానం ఎవరిచ్చారంటే ఎవరు చెప్తారు? గురువుగారి చూసి ఆశ్చర్యపోయి సన్యాసం ఇచ్చారు. తదేకో వశిష్ట శివ కేవలోహం అన్న ఆయన్ని చూసి 10 శ్లోకాలతో నమస్కారం చేస్తే తెల్లబోయారు గోవింద భగవత్పాదాచార్యుల వారు కూడా. తెల్లబోయేటి ఎంత సంతోషపడిపోయి ఉంటారో. ఆనాడు రామచంద్రమూర్తి వశిష్ఠుడికి దక్కాడు శిష్యుడిగా, ఈనాడు నాకు దక్కాడు పరమశివుడు శిష్యుడిగా. అక్కడ వశిష్ఠుడు ధరించాడు, ఇక్కడ నేను ధరించాను. ఆయన నారాయణుణ్ణి శిష్యుడిగా పొందాడు, ఇక్కడ నేను శివుణ్ణి శిష్యుడిగా పొందాను. ఎంత అద్భుతం అని ఎంత పొంగిపోయారో. పొంగి ఎక్కడుంటుంది? సముద్రానికి ఉంటుంది. చంద్రుణ్ణి చూడగానే సముద్రం అంటే అనంతం, అనంతమైన జ్ఞానం గోవింద భగవత్పాదులు. అటువంటి జ్ఞానం ఉన్న వారికి పొంగు ఉండదు, కుంగు ఉండదు. కానీ సముద్రానికి కూడా పౌర్ణమి చంద్రుడు వస్తే పొంగు ఉంటుంది. శంకరాచార్యులు వారి శిష్యుడైతే పొంగు ఉండదు మరి సముద్రానికి. అలాంటి పొంగు గురువుకి కల్పించగలిగిన శిష్యుడంటే ఎంత ధన్యత, ఎంత గొప్ప చంద్రుడా చంద్రుడు. లోకంలో మిగిలిన వాళ్ళనందరినీ సంతోషపెట్టడం ఒక ఎత్తు, గురువుగారి మనసు పొంగిపోయేటట్టుగా ఒక శిష్యుడు ప్రవర్తిస్తే వాడు నా శిష్యుడండి అని చెప్పుకుని గురువుగారు పొంగిపోతే, అంతకన్నా శిష్యుడు గురువుకి చేయగలిగినటువంటి సత్కారం ఏముంటుంది లోకంలో? ఎక్కడైనా 10 మంది ఆయన గురించి చెప్పుకుని ఆనందపడిపోతుంటే వాడు నా శిష్యుడే, వాడు అని ఏకవచన ప్రయోగం చేసి వాడు నా శిష్యుడండి, నిజమా? మీకు అనుమానమా?
వాడు నన్ను చూడలేదు కాబట్టి చూస్తే పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడి ఒరే ఇలారా. అండంలో గురువుకి ఎంత పొంగుంది, శిష్యుడి యొక్క ప్రాజ్ఞత, ఆయన గొప్పతనం చూసి గోవింద భగవత్పాదులంతటి సముద్రం పొంగింది శంకరులన్న చంద్రుణ్ణి చూసి 10 శ్లోకాలకి. అటువంటి మహానుభావుడు, అటువంటి చంద్రుడు ఆయన. కాబట్టి ఆయన ఏది ఇవ్వలేరు, ఏదైనా ఇవ్వగలరు. అటువంటి శివస్వరూపం. చంద్రుడు ఏం చేస్తాడు? అడవి మీద వెన్నెల కురిపించడం ఏమిటి, బండరాళ్ళ మీద వెన్నెల కురిపించడం ఏమిటి, ముళ్ళ పొద మీద వెన్నెల కురిపించడం ఏమిటి అని చూడ్డావు. అన్నిటి మీద వెన్నెల కురిపించేస్తాడు. ఇది అది అని ఆయనకి లేదు. అదే కదా, అదే శంకరాచార్యుల వారు సౌందర్య